నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. డబ్బులు లేకుంటే పహల్గామ్ దాడి జరిగేది కాదు. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలకు అప్పు పుట్టకుండా ప్రపంచ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించేలా ప్రోత్సహించే సంస్థే ఈ ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్. పహల్గామ్ దాడి జరిగిన తర్వాత దాదాపు 2 నెలలకు FATF స్పందించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో సైనిక చర్య చేపట్టిన భారత్, పాకిస్తాన్తో పాటు POJKలోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది. అనంతరం దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. ప్రపంచ దేశాలకు దౌత్య బృందాలను పంపించి పాకిస్తాన్ ఉగ్రవాద నీతిని ఎండగట్టింది. పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఎలా మారిందో ప్రపంచానికి వివరించింది. మే 7న భారత సైనిక దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు సీనియర్ పాకిస్తాన్ సైనిక అధికారులు హాజరైన దృశ్యాలను ప్రపంచ దేశాల ముందుకు ఉంచింది. ఆ తరువాత కొద్ది రోజులకే FATF నుంచి ప్రకటన రావడం శుభపరిణామం అంటున్నారు విదేశాంగ నిపుణులు. పహల్గామ్ దాడితో పాటు ఇటీవల జరిగిన పలు ఉగ్రవాద దాడులను ప్రస్తావించిన FATF ఉగ్రవాద మద్దతుదారుల మధ్య నిధుల తరలింపు మార్గాలు లేకుండా ఇలాంటి దాడులు జరగడం అసాధ్యమని చెప్పింది. ఉగ్రవాద దాడులు ప్రపంచవ్యాప్తంగా పౌరుల ప్రాణాలను హరించి వేస్తున్నాయని, అవి సమాజంలో భయాందోళనలకు కారణమవుతున్నాయని FATF భావిస్తోంది. ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. ఉగ్రవాదానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్న సంస్థల్ని అడ్డుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై ప్రపంచ దేశాలు మరింతగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని తెలియజేసింది. అంతేకాదు, ప్రభుత్వాల ప్రోద్బలంతో జరిగే ఉగ్రవాద కార్యకలాపాలు, వాటికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై త్వరలోనే ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేస్తామని FATF ప్రకటించింది. నిజానికి ఉగ్రవాద చర్యలపై దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తాయి. అందుకు దోహదపడేలా ఉగ్రవాద చర్యల ఆధారంగా FATF గ్రేడింగ్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ FATF ప్రకటన చేయడం అరుదైన విషయం అంటున్నారు విదేశాంగ నిపుణులు. గత 10 సంవత్సరాల్లో FATF కేవలం 3 పర్యాయాలు మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేసింది. కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్రవాదులకు శిక్షణతో పాటు ఆయుధాల కోసం నిధులు సమకూరుస్తోంది. పాకిస్తాన్ ఉగ్రవాద నీతిపై భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తరుణంలో FATF ఈ ప్రకటన విడుదల చేసింది. వచ్చే ఆగస్టులో జరగబోయే FATF ఆసియా పసిఫిక్ గ్రూప్ సమావేశం, అలాగే అక్టోబర్లోని FATF ప్లేనరీ వర్కింగ్ గ్రూప్ సమావేశాల నేపథ్యంలో భారత్ ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాద చరిత్రపై ఆధారాలను సేకరిస్తోంది. శత్రు దేశాన్ని మరోసారి FATF గ్రే లిస్టులో చేర్చేలా సమగ్ర నివేదికను సమర్పించడానికి సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు, ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక సహాయంపై FATF ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 దేశాలు FATF గ్రే లిస్టులో ఉన్నాయి. ఈ లిస్టులో ఉన్న దేశాలకు అప్పులు ఇవ్వడానికి ఏ దేశం ముందుకు రాదు. దీంతో ఆర్థికంగా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. 2008, 2012, 2018 సంవత్సరాల్లో పాకిస్తాన్ను గ్రే లిస్టులో చేర్చింది FATF. 2008 ఫిబ్రవరిలో తొలిసారిగా గ్రే లిస్టులో చేరిన పాకిస్తాన్ 2010 జూన్లో బయటకు వచ్చింది. కానీ 2012 ఫిబ్రవరిలో తిరిగి గ్రే లిస్టులో చేరింది. 2015 ఫిబ్రవరిలో మరోసారి తొలగించారు. కానీ 2018 జూన్లో తిరిగి ఆ జాబితాలో చేర్చారు. చివరిసారి 2022లో పాకిస్తాన్ గ్రే లిస్టు నుంచి బయటపడింది. అయితే పహల్గామ్ దాడుల తర్వాత పాకిస్తాన్ మరోసారి FATF గ్రే లిస్టులో చేరుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడం, అంతర్జాతీయంగా అందుతున్న ఆర్థిక సాయాన్ని ఆయుధాల సేకరణ వైపు మళ్లించడం లాంటి పాకిస్తాన్ దుష్ట చర్యల్ని భారత్ ప్రపంచం ముందుకు ఎప్పటికప్పుడు హైలైట్ చేస్తూనే వస్తోంది. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాద వైఖరిని మరింతగా ఎండగట్టడం మొదలుపెట్టింది భారత్. సరిగ్గా ఇదే సమయంలో FATF స్పందించడం చూస్తుంటే పాకిస్తాన్ త్వరలోనే గ్రే లిస్టులోకి చేరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్లో నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్లో FATF అధ్యక్షురాలు ఎలీసా డి యాండా ముద్రాజో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్క దేశం కానీ సంస్థ కానీ ఉగ్రవాదాన్ని ఒంటరిగా ఎదుర్కోలేదని, ఉగ్రవాద నిర్మూలనకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ప్రపంచాన్ని ఉగ్రవాద పీడ వదలాలంటే అన్ని దేశాలు ఐకమత్యంగా పనిచేయాలన్నారు. ఎందుకంటే ఉగ్రవాదులు తమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి ఒకేసారి విజయం సాధిస్తారు, కానీ ఉగ్రవాదంపై మనం ప్రతిసారి విజయం సాధించాల్సి ఉంటుందన్నారు. ఎలీసా వ్యాఖ్యలను బట్టి చూస్తే పాకిస్తాన్ గ్రే లిస్టులో చేరడం ఎంతో దూరంలో లేదని అర్థమవుతోంది.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.